జూనియర్ కాలేజ్, IIT, JEE, NEET Academy, Seat Guarantee Program. సరే, ఒక స్టేట్మెంట్ ఎన్నో ఏళ్లుగా మనం వింటూనే ఉన్నాం. ధనవంతులే ఇంకా ధనవంతులు అవుతున్నారు. కొంతమంది అక్రమ మార్గాల ద్వారా కూడా ధనవంతులు అవుతూ ఉంటారు. అయితే సక్రమంగా డబ్బు సంపాదించాలి అంటే ఏంటి పద్ధతి? చూడమ్మా ఇల్లుమిని, ఇప్పుడు అక్రమ సంపాదన కొంతమంది చూడండి అమ్మా, మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటారు. అంటే లక్షల్లో శాలరీ ఉంటుంది. భార్యాభర్తలకి కాలు తీసి కాలు బయట పెడితే కారు ఉంటుంది. చిటికేస్తే పనిచేసే పని వాళ్ళు ఉంటారు. అయినా మనం పేపర్లలో చూస్తున్నాం, ఫలానా లంచం తీసుకుంటూ దొరికారు. ఓకేనా? చూస్తూ ఉంటాం. చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనే కాదు, మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా. అంటే వాళ్ళకి డబ్బు, వాళ్ళ తరాలకు సరిపోయేంత డబ్బు ఉంటే కూడా వాళ్ళకి ఇంకా ఆశ అక్రమ సంపాదన మీద. సో నేను మన ఎపిసోడ్ ద్వారా ఏం చెప్తున్నానంటే అమ్మా, అక్రమ సంపాదన వాళ్ళు వెళ్తున్నారు ఆ మార్గాల్లో. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, మనం జడ్జ్ చేయలేం. నేనేం చెప్తున్నా అంటే సక్రమ సంపాదన ఎలా? ఇప్పుడు మనకి దేశంలో రిచెస్ట్ పర్సన్స్ని ఎలా కొలుస్తారంటే ఈక్విటీస్ ద్వారా దేశంలో కానీ ప్రపంచంలో కానీ రిచెస్ట్ పర్సన్ కొలిచే విధానం ఈక్విటీస్లో సంపద ఎంత ఉంది. ఇప్పుడు మన దేశంలో రిచెస్ట్ పర్సన్ ఎవరమ్మా? ముఖేష్ అంబానీ గారు, లేదంటే అదానీ గారు. వాళ్ళు ఇద్దరిలో వస్తుంటారు. అంటే వాళ్ళకి ఎంత సంపద ఉందన్నది ఎలా కొలుస్తారంటే వాళ్ళ పేరు మీద ఉన్న షేర్లు, కంపెనీస్లో వాటా ఇంటూ షేర్ వాల్యూ, దాన్ని మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు. దాన్ని అట్లా లెక్కిస్తారు. అంటే సక్రమంగా లెక్కించడం. ఈక్విటీస్ ద్వారా డబ్బు సక్రమ మార్గం. దేశం ఈక్విటీస్ ద్వారా మీరు డబ్బు సంపాదించుకుంటే అది సక్రమం అని దేశం గుర్తిస్తుంది. చాలామంది పొలిటీషియన్స్ కానీ కొంతమంది భయపడి ఎక్కువ ల్యాండ్ వాళ్ళ పేరు మీద ఉండకూడదు, బినామీల పేరు మీద ల్యాండ్ పెట్టుకోవటం. కాబట్టి వాళ్ళ ల్యాండ్స్ రూపేణ వాళ్ళని మనం కొలవలేము. అంటే ఈక్విటీస్ రూపేణ డబ్బు ఉన్నది సక్రమంగా కొలుస్తాం. అయితే నేనేం చెప్తున్నానంటే, ఒక మధ్యతరగతి ప్రజలు, కామన్ మ్యాను, మీరు అదానీ గారితో కూడా మీరు వెళ్ళొచ్చు చేయబట్టుకొని, అంబానీ గారితో కూడా వెళ్ళొచ్చు. ఎలా? సపోజ్ నేను ఇక్కడ ఏం స్టాక్ రికమెండ్ చేయట్లేదు. డిస్క్లైమర్ ఏంటంటే అదానీ గారి స్టాక్స్ కొనమని, అంబానీ గారి స్టాక్స్ కొనమని డిస్క్లైమర్ నేనేం రికమెండ్ చేయట్లా. అర్థం కావటం కోసం చెప్తున్నాను. మీరు అదానీ గారి కంపెనీస్లో స్టాక్స్ ఉంటే మీరు కూడా పార్ట్ ఆఫ్ ది అదానీ గారు. ఆయన సంపాదన ప్రతి సెకండ్కి ఇంత ఉంది, ప్రతి నిమిషంకి ఇంత ఉంది అని మనం పేపర్లలో చూస్తుంటాం. అంబానీ గారు కానీ, అదానీ గారు, టాటా గారు కానీ, మొత్తం మన కార్పొరేట్ దిగ్గజాలు. అయితే మన ప్రజలకు వచ్చిన అవకాశం ఏంటంటే, సక్రమంగా మీరు డబ్బు సంపాదించుకోవటానికి క్యాపిటల్ మార్కెట్స్, ఫైనాన్షియల్ మార్కెట్స్, స్టాక్ మార్కెట్స్ మీకు ఒక అవకాశం. మీ యొక్క స్టేటస్ని మార్చుకోవటానికి ఇది ఒక అవకాశం. మీరు గ్రామీణ ప్రాంత ప్రజలైనా పర్వాలేదు, మీరు 10th క్లాస్ పాస్ కాకపోయినా పర్వాలేదు, ఏ జెండర్ అయినా పర్వాలేదు, మీరు కూడా అంబానీ స్టాక్స్, ముఖేష్ అంబానీ గారి కంపెనీ స్టాక్స్ ఉంటే మీరు కూడా అంబానీ గారి కంపెనీలో పార్ట్ ఓనర్. టాటా గారి TCS కానీ, టాటా బ్రాండ్స్లో మీరు స్టాక్స్ కొనుక్కుంటే మీరు కూడా టాటా పవర్ కావచ్చు, టాటా స్టీల్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు కూడా పార్ట్ ఓనర్ ఆఫ్ దట్ కంపెనీ. సో నేనేం చెప్తున్నానంటే కామన్ మ్యాన్కి ఒకటే చెప్తున్నామ్మా, మీరు బీటెక్, ఎంటెక్ చదవకపోయినా పర్వాలేదు, మీరు చదివితేనేమో మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారు. చదవకపోతే మీరు ఓనర్ అవ్వండి. ఇన్ఫోసిస్, TCS, విప్రో, టెక్ మహీంద్రా, వాట్ ఎవర్ ఇట్ మే బి, సాఫ్ట్వేర్ కంపెనీస్లో మీరు, లేదంటే సాఫ్ట్వేర్ ఇండెక్స్లో, IT ఇండెక్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీరు ఓనర్స్ అవుతారు. మీరు MS, MD, MBBS చదవలేకపోయారు, పరిస్థితులు బాగలేక, మీరు వైజ్గా థింక్ చేయండి. మీరు హాస్పిటల్స్లో స్టాక్స్ ఉంటే మీరు ఆ కంపెనీ, ఆ హాస్పిటల్స్లో ఓనర్స్ అవుతారు.
చదివిన వాళ్ళు డాక్టర్స్ అవుతున్నారు, మీరు చదవకపోయినా మీరు ఇన్వెస్ట్ చేస్తే మీరు ఓనర్స్ అవుతారు. మన ఎపిసోడ్ ద్వారా నేను క్యాపిటల్ మార్కెట్స్ని ప్రమోట్ చేస్తున్నాను. అయితే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే క్యాపిటల్ మార్కెట్స్లో గ్యారంటీ రిటర్న్స్ ఉండవు, సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. చాలా మార్కెట్ రిస్క్స్ మీద ఆధారపడి ఉంటుంది. క్యాపిటల్ మార్కెట్స్లో చీటికి మాటికి అప్ అండ్ డౌన్స్ అవుతాయి. అయితే దీర్ఘకాలంలో అంటే మోర్ దాన్ 10 years, మోర్ దాన్ 15 years, మోర్ దాన్ 20 years ఉంటే మన దేశం అనే కాదు, మన దేశ క్యాపిటల్ మార్కెట్స్ కావచ్చు, అమెరికన్ క్యాపిటల్ మార్కెట్స్ కావచ్చు, యూకే కావచ్చు, చైనా మార్కెట్స్ కూడా కావచ్చు, క్యాపిటల్ మార్కెట్స్లో అంటే స్టాక్స్లో ఇండిసెస్లో రిటర్న్స్ సంప్రదాయమైన సేవింగ్స్ అంటే బ్యాంక్ ఎఫ్డీలు, బాండ్స్ అంటే కంపెనీలకు అప్పీయటం, బాండ్స్, గోల్డ్, వీటికంటే అవుట్ పెర్ఫార్మ్ ఎక్కువ రిటర్న్స్ వచ్చి మిక్కిలి ధనవంతులు అవుతున్నారు క్యాపిటల్ మార్కెట్స్. ఓకే అమ్మా. సో నేనేమంటున్నానంటే పెద్ద పెద్ద చదువులు లేవు, మీ దగ్గర గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు, అక్రమ సంపాదన చేయలేరు, లంచాలు తీసుకోలేరు, సక్రమంగా సంపాదించుకోండి. సక్రమంగా కంపెనీస్లో ఓనర్స్ అవ్వండి, బ్యాంక్స్లో ఓనర్స్ అవ్వండి, ఎఫ్ఎంసీజీ కంపెనీస్లో, స్టీల్ కంపెనీస్లో అవ్వండి, డిఫెన్స్ కంపెనీస్లో అవ్వండి, పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ బిఈఎల్, బిహెచ్ఎల్, హెచ్ఏఎల్ ఒకటి కాదు, కోల్ ఇండియా పబ్లిక్ సెక్టార్ కంపెనీస్లో ఓనర్స్ అవ్వండి, డివిడెండ్ ఇచ్చే కంపెనీస్లో ఓనర్స్ అవ్వండి. ఎంత చిన్న మొత్తమైనా స్టార్ట్ చేయొచ్చు. నేను ఏం చెప్తున్నా అంటే పేదవాళ్ళకి, మధ్యతరగతి వారికి ధనవంతులు ఎలా అయినా ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళకి డబ్బు సంపాదించుకోవడం తెలుసు. నా తప్పన ఏం లేదు, పేదవారు, మధ్యతరగతి వారు క్యాపిటల్ మార్కెట్స్లో వచ్చి ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలన్నది నా కోరిక. అయితే స్టాక్ మార్కెట్ అనే క్రమంలో డబ్బులు పోగొట్టుకునే ఇన్స్ట్రుమెంట్స్లోకి వెళ్ళకండి, ట్రేడింగ్లోకి వెళ్ళకండి, ఇంట్రాడేలోకి వెళ్ళకండి. ఇండెక్స్లు ఏ ఇండెక్స్ అయినా దేశం బాగుంటే ఇండెక్స్ ముందుకెళ్తుంది. ఇండెక్స్ యొక్క అర్థం ఏమిటంటే అమ్మ, ఇండెక్స్ ఎలా డిజైన్ చేస్తారంటే ఇండెక్స్ని డైవర్సిఫికేషన్ అంటే బ్రాడర్ ఇండెక్స్ గురించి చెప్తాను నేను. బ్యాంక్ ఇండెక్స్, డిఫెన్స్ ఇలా కాదు. బ్రాడర్ ఇండెక్స్ అంటే సెన్సెక్స్, నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్, నిఫ్టీ 500 లేదా BSE 500. BSE 500 అంటే ఏమిటి? బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న టాప్ 500 కంపెనీస్ని BSE 500 అంటారు. BSE 500లో మీరు డబ్బు పెడితే, 100 రూపాయలు పెడితే మీ 100 రూపాయలు 500 కంపెనీలో ఓనర్షిప్ వస్తుంది. BSE 500 కంపెనీలో మీరు ఓనర్ అవుతారు. నిఫ్టీ 150లో పెడితే మీ 100 రూపాయలు టాప్ 150 కంపెనీస్లో మీ డబ్బు యాజ్ ఇట్ ఈస్కి వెళ్తుంది. ఒక కంపెనీ దివాలా తీస్తే 2 తీస్తుంది. దేశంలో ఉన్న టాప్ 150 కంపెనీలు జీరో అయిపోతాయా? ప్రజలకు అర్థం చేసుకోవాలి. స్టాక్ మార్కెట్ అంటే భూతం కాదు, ఎకానమీ, సూచిక. నేను నా ఎపిసోడ్ ద్వారా ఏం చెప్తున్నానంటే అమ్మ, రిపీటెడ్గా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్లో మీరు ఓనర్షిప్ అయ్యే అవకాశం లేదు. మీకు తెలిసిన బంధువు పెద్ద కంపెనీ పెట్టాడు, లాభాలు బాగా వస్తున్నాయి, మీరు ఓనర్షిప్ అడిగితే ఇవ్వడు. అది ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఒక వ్యక్తి చేతిలో ఉంటుంది, వాళ్ళ బంధువుల చేతిలో ఉంటుంది. పబ్లిక్ లిస్టెడ్ కంపెనీస్లో మీకు ఓనర్షిప్ వస్తుంది. పబ్లిక్ లిస్టెడ్ టాప్ మోస్ట్ 5 స్టార్ హోటల్స్లో మీరు ఓనర్షిప్ తీసుకోవచ్చు, ఇండియన్ హోటల్స్ కానీ, ఐటీసీ హోటల్స్లో కానీ. ఈ ఆపర్చునిటీ మీరు యూజ్ చేసుకోండి. అయితే ఇక్కడ మీరు ఓనర్షిప్ తీసుకోగానే డబ్బులు పెరిగితే పెరగవు. లాంగ్ టర్మ్లో ఇండెక్స్లలో మీకు డబుల్ డిజిట్ రేట్ను వస్తుంది, 10% వస్తుంది. అయితే 10 to 12%తో మరి మీకు 10 to 12%తో ధనవంతులు అవుతారంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల 12%తో కూడా మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సెన్సెక్స్లో, నిఫ్టీలో మల్టిప్లై అవుతుంది డబ్బు. ఎప్పుడు మోర్ దాన్ 10 years, మోర్ దాన్ 15, మోర్ దాన్ 20 ఉంటే డబ్బు మల్టిప్లై అవుతుంది. డబ్బు యాడ్ అవ్వకుండా మల్టిప్లై అవుతుంది. ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉండాలంటే ద్రవ్యోల్బణం 6% మీ డబ్బు తగ్గిపోతుంది ప్రతి సంవత్సరం. మీరు కొనే వస్తువులకి ఇప్పుడు ఈరోజు కొనకుండా మీరు డబ్బు దాచుకున్నారు నెక్స్ట్ ఇయర్ కోసం, ఆ వస్తువు మీకు 100 రూపాయలు దాచుకుంటే మీకు నెక్స్ట్ ఇయర్కి 107 రూపాయలు వచ్చింది బ్యాంకులో, కానీ ఆ వస్తువు 110 రూపాయలు అయింది అనుకోండి, మీకు లాస్ కదా. అది బిగ్గెస్ట్ రిస్క్, ఇన్ఫ్లేషన్ రిస్క్. అందుకని మీరు ఎప్పుడు కూడా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఇన్ఫ్లేషన్ బీట్ చేసే దగ్గర ఇన్వెస్ట్ చేయాలి. ఓకేనమ్మా? సో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలంటే పెద్ద మొత్తంలో డబ్బు కావాలి. కామన్ మ్యాన్ గురించి నా తపన. అందుకని నేను ఏం చెప్తున్నానంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సక్రమ మార్గంలో, లిస్టెడ్ కంపెనీస్ అంటే సక్రమమైన కంపెనీస్,
సెబీ దగ్గర, గవర్నమెంట్ దగ్గర లిస్ట్ అయిన కంపెనీస్, వీళ్ళ లాభాలన్నీ సెబీకి చూపించాలి. ఎంత లాభం ఉంది, ఎంత అప్పు ఉంది, ఒక షేర్కి ఎంత ఇస్తున్నారు డివిడెండ్, ఎన్ని బ్రాంచ్లు ఓపెన్ చేస్తున్నారు, ఎలా నడుపుతున్నారు వ్యాపారాలు, ఇవన్నీ సెబీ అండర్లో ఉంటాయి ఇవన్నీ. సో నేనంటే సక్రమ సంపాదన వైపు రండి. ఎంతోమంది పెద్ద పెద్ద పోస్టులో ఉండి అరెస్ట్ అయ్యి డబ్బు కోసం పేరు పోగొట్టుకుంటున్నారు. సక్రమ సంపాదన వైపు రండి. అది కూడా నేను ఎవరిని రమ్మంటున్నానంటే పూర్, నెలకి 50,000 లోపు ఉండేవాళ్ళు, 30,000 లోపు ఉండేవాళ్ళు, వాచ్మెన్ అయినా పర్వాలేదు, ఆటో డ్రైవర్ అయినా పర్వాలేదు, పూర్ మధ్యతరగతి వారు, గృహిణులు, మీరు ఇంట్లోనే ఉండి చిట్టీలు, సంప్రదాయమైన బ్యాంక్ సేవింగ్సే కాకుండా క్యాపిటల్ మార్కెట్స్ యొక్క శక్తిని మీరు తీసుకోండి. మీకున్న అవకాశాన్ని మీరు తీసుకొని మీరు ధనవంతులు అవ్వండి. దీర్ఘకాలంలో కొంచెం అర్థం చేసుకోండి. పెన్నీ స్టాక్స్ ట్రేడింగ్ వాటి వైపు వెళ్ళకుండా, జీరోలు అయ్యే కాకుండా గ్రూప్ ఆఫ్ కంపెనీ, మీరు 100 రూపాయలు పెట్టినా పర్వాలేదు, మీ డబ్బులు 30 కంపెనీస్ 50 కంపెనీస్లో వెళ్ళాలి, ఒక కంపెనీ కాకుండా. అప్పుడు మీకు డబ్బు జీరో కాదు, కోట్లో రాపోయిన పర్లేదు, డబ్బు జీరో కాదు, డబుల్ డిజిట్ ఫిగర్ 5 ఇయర్స్ పైన 7 ఇయర్స్ పైన ఉంటే మీకు డబ్బు మల్టిప్లై అయ్యే అవకాశం ఉంటుంది. 10 ఇయర్స్ ఉంటే 5-7 ఇయర్స్కి యాడ్ అవుతుంది, 10 ఇయర్స్ ఉంటే మల్టిప్లికేషన్ స్టార్ట్ అవుతుంది, కాంపౌండింగ్ స్టార్ట్ అవుతుంది. మన ఎపిసోడ్ ద్వారా నేను ప్రజలకు తెలియజేసేది ఏంటంటే సక్రమ సంపాదన వైపు రండి, ఈక్విటీస్ వైపు రండి, అది కూడా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వైపు రండి. జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోమని, రేపు అనేది ఉంది కాబట్టి ఇన్వెస్ట్ చేసుకోమని నేను తెలియజెప్తున్నాను. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.